అందరికీ నమస్కారం అండి. సమన్ టీవీ మీడియాకి నా పేరు వేణుగోపాల్ అండి. మాది పోకూరు విలేజ్, వీపల మండలం, నెల్లూరు డిస్టిక్. గత 2 రోజుల నుంచి కూడా పోకూరు గ్రామంలో ఏం జరుగుతుందో అందరికీ కూడా తెలుసండి. 316 మంది ఒక గ్రూప్లో ప్రతిదీ చూస్తున్నారు, ఏమవుతుంది ఏందనేది. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను ఉండేది హైదరాబాద్లో. మా అమ్మ వాళ్ళు ఇక్కడ పోకూరు గ్రామంలో ఉంటారు. సో గత 10-15 సంవత్సరాల నుంచి కూడా పోకూరు గ్రామంలో నన్ను ఎవ్వరు పీకలేరు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. అతని పేరు పర్రే గాంధీ. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక మందు, ఒక గంజాయి ఇలాంటివన్నీ కూడా అమ్ముకుంటూ విచ్చలవిడిగా నన్ను ఎవరు ఏం చేయలేరు అనే స్థితికి వచ్చి ఊర్లో పెద్ద మనుషులు కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి ఇంతవరకు తీసుకొచ్చారండి. ఎవరన్నా కేసు పెట్టాలన్నా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారన్నా భయపడుతున్నారండి. సో నేను వచ్చి 2 days అవుతుందండి హైదరాబాద్ నుంచి. సో గొడవ అయింది మా ఇంటి దగ్గర. వాళ్ళందరూ కలిసి మా అమ్మగారిని కొట్టేసేసరికి మా అమ్మగారికి కాలు ఫ్రాక్చర్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. అండ్ అడ్మిట్ చేసిన తర్వాత మన గౌరవనీయులైన ఉల్లటేరుపాలెం ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకున్నారండి సక్సెస్ఫుల్గా. సో సారు నాకు ఒక మాట చెప్పారండి. నేను మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ వచ్చాను. వస్తే బాబు, నేను కంప్లైంట్ తీసుకున్నాను కదా, ఎఫ్ఐఆర్ కానీ రాకపోతే నీకు మెసేజ్ రాకపోతే నువ్వు ఎస్పీని కన్సల్ట్ అవ్వు బాబు, తర్వాత మాట్లాడి నాతోటి అన్నారు సార్ అన్నట్టు సార్ కూడా ఏంటంటే ఒక నిజాయితీ, ఒక ఆఫీసర్ లాగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. ఆల్రెడీ లాగిన్ కూడా చేశారు. కానీ నేను ఎప్పుడు అలా చెయ్యరు అనుకున్నాను, కానీ చేశారండి. సో మన ప్రభుత్వం బాగానే చేస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఎస్ఐ గారు ఈరోజు కొన్ని పనుల మీద, బందోబస్తు పని మీద బయటకు వెళ్ళారు. కానీ ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారండి. సో ఒక స్టెప్ అయితే ఫార్వర్డ్లో ఉన్నారు సార్కి నా ధన్యవాదములు. అండ్ దాని తర్వాత నేను ఏం చేశానంటే మన గౌరవనీయులైన ఇంటూరు నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళారండి, సార్ దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ అనేది ఇచ్చాను. సార్ మా ఊర్లో ఏదో జరుగుతుంది సార్, అందరూ వాళ్ళ భవిష్యత్తులు, వాళ్ళు ఇంట్లో ఉన్న అందరూ వాళ్ళ పెద్ద మనిషి బయటికి వెళ్తే ఇంటికి తిరిగి ఎప్పుడో ఒకసారి ఎదురు చూస్తూ ఉండే మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ బయట మందు తాగేసి మనం ఇంటికి వెళ్దాము, ఇంట్లో ఏమనుకోదు అని అనుకుంటారు. కానీ ఆమె కూడా బాధపడుతూ ఉంటుంది. అది మీరు కూడా గుర్తించాలి, మగవాళ్ళు కూడా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మందు తిన్నవాడు హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాడు, ఆరోగ్యం వాడితే పోతుంది. కానీ మందు తిని వాడు ఖరాబ్ అవుతుంది కదా. కానీ ఇక్కడ మందు అమ్ముకునేవాడు బాగుపడుతున్నాడు. అది మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ మిమ్మల్ని ఎంకరేజ్ చేసి కూర్చోబెట్టి తాగురా, మందు తాగు, క్వార్టర్ తాగు, ఇంకో హాఫ్ తాగు అని చెప్పి మీకు తాగుతాడు, 4 మాటలు చెప్తాడు, అప్పు కూడా ఇస్తాడు. ఈరోజు అది రేపైనా ఇస్తావు కదా నువ్వు. వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు, ప్లాట్లు కొనుక్కుంటారు, అన్నీ కొనుక్కుంటారు. మీకేమొస్తుందండి? చివరికి మీ లివర్ ఖరాబ్ అవుతుంది. అంతేనా? అలా జరుగుతుందండి మా ఊరు గ్రామంలో. సో ఎవరు కూడా ఇప్పటికి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి అతని మీద. భయపడుతున్నారు, అక్కడ దాకా పోనిస్తలేరు, వెనక్కి వచ్చేస్తున్నారు. కానీ నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశానండి. కానీ ఆ కేసు ఎంతవరకు నిలబడుతుందని తెలియదు నాకు. నేనైతే ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉన్నాను అనుకుంటున్నాను. ఇంతటితో ఆ మందు, అక్కడ జరిగే గంజాయి ఏదైతేనే సరే అవన్నీ ఆగిపోతాయని అనుకుంటున్నాను. సో నేను రికార్డ్ చేసేసి ఇలానే నేను ఒక గ్రూప్లో పెట్టానండి. టీడీపీ ప్రభుత్వం అది ఒక గ్రూప్ ఉంది, గ్రూప్లో పెట్టాను. అయితే కొంతమంది నైట్ 11, 12, 1 గంట వరకు మందు తాగుతూ ఉంటారు రోడ్లోనే. మా ఇంటి పక్కనే ఉంటుంది రోడ్లోనే కూర్చొని తాగుతూ ఉంటారు. సో నేను ఏం చేశానంటే వాళ్ళ ఫోటోలు తీశానండి, మందు తాగుతుంటే ఎస్ఐ గారికి చూపిద్దామని. ఆ ఫోటోలు తీసి గ్రూప్లో పెట్టినందుకు వాళ్ళంతా ఒక 15 మంది 20 మంది మా ఇంటి మీదకి వచ్చారు. వచ్చి నా మెడలో చైను మొత్తం అంతా నా ఈ టీషర్ట్ అంతా లాగేశారండి. మా ఇంటి మీద పడి దాడి చేశారనమాట. దాంతోపాటు నా చైన్ ఉంది కదా, ఒక ముక్క ఇంతవరకు ఉంటుంది నా చైను, అది ఒక పీస్ అనేది తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు తీసుకెళ్ళారో నాకు తెలీదు. నేను కంప్లైంట్ అయితే పెట్టాను. కానీ మీద రివెంజ్ అని కాదు, మా ఇంటి మీద రావడం తప్పు. వాళ్ళు ఫస్ట్ నేను ఫోటోలు ఎందుకు తీశాను? నువ్వు నా ఇంటి దగ్గర కూర్చొని మందు తాగుతున్నావు. సో నా ఇంటి దగ్గర కూర్చొని నువ్వు మందు తాగుతురా బాయ్, నువ్వు నీ ఇంట్లో కూర్చొని మందు తాగు. నేను ఇంటికి వచ్చి నేను అడగను కదా నేను. సో మా ఇంటికాడ కూర్చొని తాగుతున్నావు. ఇక్కడ ఆయన తాగుతున్న తప్పు కదా, ఇక్కడ అమ్ముతున్నాడు కదా, ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు కదా వీళ్ళు, అది తప్పండి ఇక్కడ. అది ఆయన అమ్మడం ఆపేపిస్తే ఆయన వచ్చి తాగడు కదా మందు. ఆయన కూడా తప్పలేదు మా ఇంటికి వచ్చి తాగడంలో. మా ఇంటి దగ్గరకు వచ్చి
ఆయన ఎవరో పోస్తున్నారని చెప్పేసి ఆయన తాగుతున్నాడు అంటే తప్పు కాదు. అమ్మేవాడు తాగుతాడు. ఇప్పుడు సిగరెట్ ప్యాక్ మీద ఏం రాసి ఉంటుందండి? సిగరెట్ కాల్చొద్దు, హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటారు. కానీ మన వాళ్ళు సిగరెట్ తాగుతారు కదా. కానీ సిగరెట్ ఫ్యాక్టరీని బంద్ చేయరు కదా మన వాళ్ళు. అలానే ఇది కూడా అండి. ఇక్కడ బంద్ చేయించేస్తే, ఈ షాప్ని బంద్ చేయించేస్తే ఫస్ట్ వాళ్ళు మందానికి రారు కదా ఇక్కడికి. నువ్వు అమ్ముకో, ఏమన్నా చిల్లర అమ్ముకోవయ్యా. నేను నిన్నేమంటున్నాను? నేను నిన్నేమన్నాను కదా. నువ్వు గంజాయి అమ్ముతా, నేను సారా అమ్ముతా, నేను వరిగిట్లో దాచిపెడతా మందు బాటిళ్ళు, నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తా, పోలీసు వాళ్ళకి డబ్బులు ఇస్తా అంటే ఇన్ని రోజులు అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అనుకుంటున్నారు కదా మీకు స్టార్ట్ అయిందని. నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చిన తర్వాత కూడా ఇంటి దగ్గర కాలు మీద కాలు వేసుకొని నవ్వుకుంటున్నారండి. నా దగ్గరికి ఎవరు రాలేడు అని ధీమా అయింది. అర్థమవుతుందా? నిన్న ఏం చేశానంటే అండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా కంప్లైంట్ రాయించానండి. మేడం గారిని కలిసాను అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. మేడం గారు బయటికి వెళ్ళి ఉండి అక్కడ వాళ్ళ టీం ఉండి, వాళ్ళ టీంకి నేను రాసిచ్చి వచ్చాను దరఖాస్తు కూడా. వాళ్ళు వస్తామన్నారు ఎక్సైజ్ వాళ్ళు. ఎప్పుడు వస్తారో తెలియదు, అది కూడా నాకు. బట్ నేను నా వంతు నేను ఊరికి ఒక మంచి పని చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సుమన్ టీవీ కూడా సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇది ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి కొంచెం ఆయన దగ్గరికి వెళ్తే కొద్దిగా ఫాస్ట్ అయిపోయింది అనుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే గారికి కూడా నేను దరఖాస్తు ఇచ్చానండి. సార్ నేను పంపిస్తా అన్నారు. సార్ ఇంకా పంపలేరు. సో కొన్ని వాళ్ళకి పనులు ఉంటాయి. సో నేను దానికి ఓకే అంటే ఈరోజు కాకపోయినా సార్ రేపైనా ఎల్లుండైనా పంపిస్తారని చెప్పేసి మన ప్రభుత్వం నేను అనుకుంటున్నాను అట్లా. సో మా వాళ్ళు ఎవరైతే నేను ఇప్పుడు చెప్తున్నానో వాళ్ళ ధీమా అందరి దృష్టిలో ఏంటంటే నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, మీడియా కూడా ఏం చేయలేదు, నేను ఒక్కడనే రాజు పోకూరు గ్రామానికి అని ధీమాలో ఉన్నారండి. పోకూరు గ్రామం నడిబొడ్లో ఉంటారు వాళ్ళు. బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఓకే, షాప్ పేరు కూడా మీకు చెప్తాను నేను. మీకు మన సంగం డైరీ పక్కనే ఉంటుంది షాప్ వాళ్ళది. షాప్ పేరు బాబా సాహెబ్ కూల్ డ్రింక్ షాప్ సంథింగ్ ఉంటుంది షాప్ పేరు. అదే కూల్ డ్రింక్ షాపు ప్లస్ వైన్ షాప్ కూడా, గంజా షాప్ కూడా అనొచ్చు. అది మీరు మూడు పేర్లు అనుకోవచ్చు. కానీ పేరు మాత్రం బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకొని నిజాయితీ పరుడులా ఉండాలి, బతకాల్సింది పోయి అలా బతుకుతున్నారంటే మీరు ఆలోచించండి. దీన్ని ఖండిస్తున్నానండి నేను. ఇలాంటి చేయొద్దు ఊర్లో. అందరికీ దీన్ని చేసి కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను కూడా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయొద్దు అనుకుంటే మీరు అలానే చేయిపియండి, అలానే తాగిపియండి. నేను చేయాల్సింది నేను చేస్తున్నా, దానికి సపోర్ట్ చేయండి కదా. మన ఊరే ఖరాబ్ అవుతుంది, మన ఊరు వెళ్ళకాడైపోతుంది. రేపు ఎవరుంటారండి వెళ్ళకాడైపోతే? వాడు ఎక్కడ మందు అమ్ముకుంటా మందు తాక్కుంటా ఉంటాడా? మీరు ఉండాలి కదా అప్పుడు. అందుకే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ సపోర్టింగ్. ధన్యవాదములు.